హాయ్ అండి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ విధంగా ఉదయాన్నే లేచైతే టీ తాగిన తర్వాత తోటకూర అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే పూజలు అవన్నీ అమ్మ చేస్తుంది కదండీ! మనం కొంచెం లేట్‌గా స్నానం చేసి దండం పెట్టుకుంటాం. ఈ విధంగా అమ్మకి తోటకూర అయితే కోసిస్తున్నానండి. తోటకూర అయితే క్లీనింగు ఫస్ట్ వాళ్ళు మాకైతే ఇసుక నేలండి. బాగా మట్టి అంత ఉండదు. ఇలాగా గడ్డి పాచలు మామూలుగా పిచ్చి చెట్లు ఉంటాయండి. అవన్నీ ఏరుకొని కట్ చేసుకోవటమేనండి. శుభ్రంగా తరుక్కోవాలండి. లేత కాడలైతే మనకి చివరి దాకా వేసుకోవచ్చండి. ఏర్లు వరకు, ఏరులు పై వరకు. ముద్రువైతే ఆకులు కింద వరకు వేసుకోండి. ఈ విధంగా నేను తోటకూర కోసి కడిగేలోపు ఈ చూడండి కోడి పిల్లలు వచ్చి చక్కగా నా చేతుల్లో ఉన్న ధాన్యాన్ని కూడా తింటున్నాయండి. చక్కగా అలవాటైనవి. కొన్ని కొన్ని కోడి పిల్లలు అయితే భయపడి పారిపోతాయండి అలవాటు లేకపోతే. ఇవి నేను వెళ్ళినప్పుడల్లా ఇలాగ కొంతసేపు స్పెండ్ చేస్తానండి. బియ్యం వేయటం, ఇలాగా అన్నం తౌడు కలిపి వాటికి పెట్టడం మా పిల్లలకి కూడా భలే ఇష్టం అండి. బర్డ్స్ అన్నా పెట్ యానిమల్స్ అన్నా కుక్కలు అన్న మా చిన్న బాబు అయితే చిన్నప్పుడు కుక్క కోసం ఎంత ఏడ్చేవాడానండి. వాళ్ళ డాడీ అయితే ఇది ఉంటుంది ఫైన్ డస్ట్ వస్తుంది నాన్న, కొంచెం పెద్దయ్యాక తీసుకుందాము, ఇప్పుడు మళ్ళీ ఆస్తమా ప్రాబ్లమ్స్ అలా వస్తాయి అని చెప్పి నచ్చ చెప్పేవాడండి. అయినా కూడా మా నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర ఒక కుక్క ఉందండి. దానికోసం అసలు ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామని రెడీగా ఉండేవాడు. ఈ విధంగా కోళ్ళతో అయితే బియ్యం అంతా చాట్లో బియ్యం అన్నీ కోళ్ళకి పెట్టానండి. అమ్మ అయితే ఏంటి అలా కోళ్ళు తింటుంటే చూస్తూ ఉన్నావు తరుమంటుందండి. ఈలోపు పుంజులు అన్నీ వచ్చాయండి. నేనేందో ఆ చిన్న చిన్న పిల్లలన్నిటికి పెడుతున్నానని వాటిలన్నిటినీ దాన్ని చూసి చూడండి, ఈ చిన్న చిన్న పిల్లలన్నీ పెద్ద పుంజుని చూసి దీన్ని దేగా నెమలి ఇలా పిలుస్తారండి. దీన్ని పేరేంటో నాకైతే అంత ఐడియా లేదు. ఈలోపు పనమ్మ వేస్తే మునక్కాయ మామిడికాయలు ఇలాంటి ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా ఇచ్చి పంపిస్తుందండి. ఇవి 3 చూసారా, మీకు ఐడియా ఉందా? కత్తవపార, కొడవలి, గొడ్డలి అంటారండి. ఇవి పల్లెటూరులో ప్రతి రైతు కుటుంబంలో ఉంటాయండి. ఇలాగా ఆ 3 లేని ఇల్లు ఉండదు. రైస్ అయితే అయిపోతుందండి, పొంగొచ్చింది. ఈలోపు అమ్మ కోడిగుడ్డు పులుసులా ఆమ్లెట్లు వేసి పులుసులో ఇలా గుడ్లు బదులు ఆమ్లెట్ వేసిందండి. ఈ ప్రాసెస్ బాగుంటుంది చేయమని మా చిన్నబాబు చెప్పాడంట ఒకసారి ఫోన్లో చూయించి. సరే అనేసి గుర్తుపెట్టుకొని అమ్మ చేసింది బాగుంటుందని. ఈలోపు నాన్న మజ్జిగ ప్యాకెట్లు తెస్తే నాన్న ఎక్కువ మజ్జిగ ప్యాకెట్లు, సోడా, నిమ్మకాయ సోడా ఇలాంటివి తెస్తారండి. మేము ఎప్పుడు వెళ్ళినా అసలు అడక్క ముందే అన్నీ తెస్తారండి. మేము వద్దు నాన్న ఎందుకు తెచ్చావంటే ఒకటే కూల్ డ్రింక్స్ అవి ఇవి, పిల్లలు ఎప్పుడో వస్తారని అన్నీ తెస్తారండి. ఈ లోపైతే తోటకూర ఉప్పు వాటర్ వేసి ఇలా ఉడకబెట్టుకుంటున్నా. రైస్ అయితే ఒక పక్క ఉడుకుతుందండి. అమ్మకి నేను వెళ్ళినప్పుడు వంట పనులు అయితే హెల్ప్ చేస్తాను, మిగతా పనులు అయితే ఎక్కువ ఏం చేయలేండి, ఇల్లు చుమ్ముతాను అంతే. ఇలా తోటకూర అయితే వేపుడు చేసేసాము. ఇలా అలసంద గుగ్గిళ్ళు అయితే ఈవినింగ్ కోసం ఉడకబెట్టి పెట్టుకుంటున్నామండి పక్కన. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, కుక్కర్లో అయితే 4 విజిల్లు రాపించాలి. అమ్మది విజిల్ ఏదో ప్రాబ్లం వచ్చిందని ఇలాగా కుక్కర్ మూత పెట్టకుండా ఉడికిస్తుందండి. ఈ వాటర్ తోటి చారు కాచుకున్న చాలా బాగుంటాయండి అలసంద వాటర్తో, మన ఉలవ చారు టైప్లో. ఇలా ఇవి తెలుసా, నవ్వారు మంచాలు అంటారండి వీటిని. దీని పని అయిపోయిందని నవ్వారు పని అమ్మ కొత్త రీల్ అయితే తీసుకుంది. దాన్ని రేపు ఒకసారి ఉదయం పూట అల్లాల్సి వస్తుంది. ఇలా తీసి పెట్టుకుంటున్నాం రెడీగా. ఈలోపు కనకాంబరాలు మల్లెపూలు కట్టుకుందామనేసి ఎండ చూడండి ఎలా ఉందో. అయినా కూడా ఇంకా 4 నుంచే పల్లెటూరులో మొదలు పెట్టేస్తారండి పనులు అయితే. ప్రతి ఒకళ్ళని చూసి ఒకళ్ళు 4 గంటలకే అసలు బయట పాత్రలు వేసుకోవటం, ఇల్లు జిమ్ముకోవటం, తొందరగా పడుకుంటారు కదండి ఎర్లీగా. ఈ విధంగా అమ్మ అయితే గుగ్గిళ్ళు తాలింపు పెట్టి తెచ్చిందండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఎండుమిరపకాయ, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయ ఇవన్నీ వేసి పెడతారండి. కొంచెం ఎండుకారం, కొంచెం ఉప్పేసి ఇలా మల్లెపూలు కట్టుకుంటూ, కనకాంబరాలు కట్టుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ అలసంద గుగ్గిళ్ళు అయితే తినిచ్చేసానండి. తింటూ అలాగా టైంపాస్ చాలా బాగుంటుందండి. చల్లగా వర్షం పడేప్పుడు ఇంకా బాగుంటుంది. ఇలాగా ఈ ఫుడ్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. ప్రోటీన్ బాగా ఫైబర్ ఉండే ఫుడ్ అండి. చూడండి కోడిపెట్ట, దీన్ని బొంతకోడి అంటారండి, నల్ల బొంతకోడి. దీనికి బాగా డిమాండ్ ఉంటుందండి. బొంతకోళ్ళు గుడ్లు రోజు పెడతాయండి. అమ్మ అయితే ఈలోపు గోరింటాకు తీసుకొచ్చిందండి. అమ్మకి అన్నీ
చేసి పెట్టి పంపేద్దాము, పిల్లలకి అక్కడ చేసుకోలేరు, కష్టపడలేరు, అక్కడ దొరుకుతుందో దొరకదో అనేసి వెళ్ళి పక్కనే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉందండి గోరింటాకు చెట్టు, మా మేనత్తోళ్ళ దొడ్లో. అమ్మ అయితే దొరికిన వరకు కొంచెం అందిన పెద్ద చెట్టు అండి అది. ఇలా కాయలు వచ్చేసినాయంటండి, పూత కాయలు ఎక్కువ, ఇంకా అవి దూసుకొని వచ్చింది కొమ్మల విరగటం ఎందుకని. ఇలాగా అమ్మ అయితే స్నానం చేసి సాయంత్రం పూజ అయితే సంధ్య దీపారాధన చేసిందండి. మా పల్లెటూరుల్లో ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ దీపారాధన చేసినా చేయకపోయినా ఈవినింగ్ సంధ్య దీపారాధన కంపల్సరీ చేస్తారండి. ప్రతి ఒక్కరూ పొలం పనులు చేసుకుంటారు కదండి, ఉదయాన్నే వెళ్ళిపోతారు, ఈవినింగ్ తొందరగా వచ్చి స్నానం చేసి తొందరగా దీపం పెట్టేసుకొని అన్ని కూర్చొని సాయంత్రం 6 బయట నవారు మంచాలు వేసుకొని చక్కగా మాట్లాడుకుంటారండి. ఈ విధంగా గోరింటాకైతే రుబ్బుకొని కాళ్ళు చేతులకి అన్నిటికీ అన్నం తిని ఈవినింగ్ పడుకోబోయేటప్పుడు అనమాట ఇది. ఇలాగా పెట్టుకున్నానండి, చందమామ చుక్కలు ఇలాగా వేళ్ళన్నిటికీ పెట్టుకున్నాను. ఇదే ఎక్కువ ఇష్టమండి నాకు. మెహందీ కోన్తో అయితే నా ఇష్టం వచ్చిన అరబిక్ డిజైన్స్ అవి వేసుకుంటాను. ఇవి చూసారా, అమ్మ కూడా పెట్టుకుంటుంది. అమ్మ అంతా పని అయిపోయినాక అంట్లన్నీ బయటేసి అన్ని పనులు చేసుకొని పెట్టుకుంటుంది లాస్ట్. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.